అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికలను బహిష్కరించింది ఓ గ్రామం. మహబూబ్నగర్ పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఎదిర గ్రామ పంచాయతీలో పూర్తిగా వాళ్ళంతా కూడా ఈసారి జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయరాదంటూ తీర్మానం చేయడం జరిగింది. ప్రస్తుతం కూడా మనం ఎదిర గ్రామస్తులు ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి పోలింగ్ బూత్ వద్ద ఉన్నాం. ఇక్కడ కూడా చూడవచ్చు, పూర్తిగా నిర్మానుష్యమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఓటర్లు ఎవరు కూడా ఇక్కడికి రానటువంటి పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఓటర్లు ఎవరు కూడా తమ ఓటు హక్కును నమోదు చేసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అమర్ రాజా బ్యాటరీ కంపెనీని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఆ బ్యాటరీ కంపెనీ వల్ల పూర్తిగా మా ప్రాంతం అంతా కూడా కాలుష్య కారకాల చేతుల్లో పడిపోతుంది. కాబట్టి గ్రామం అంతా కూడా కాలుష్యభరితంగా మారిపోతుంది. కాబట్టి ఈ కంపెనీని ఎత్తివేయాలనేది వారంతా కూడా నిరసన దీక్ష చేస్తున్న నేపథ్యంలోనే ఈరోజు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా గ్రామస్తులు ఎవరు కూడా ఓటు హక్కును వినియోగించుకోరాదు, ఎన్నికలను బహిష్కరించాలి. దీంతోనైనా పాలకులకు, అధికారులకు మన డిమాండ్ వినిపించాలనేటటువంటి ఒక కాన్సెప్ట్తో వారంతా కూడా ఎన్నికలను బహిష్కరించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం 11 గంటల ప్రాంతం కావస్తుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఏ ఒక్క ఓటర్ కూడా తన ఓటు హక్కును నమోదు చేసుకునేందుకు రాలేనటువంటి పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మొత్తంగా మన ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య కూడా గమనించినట్లయితే 3200 పైచిలకు ఓటర్లు కూడా ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎదిర గ్రామంతో పాటు హౌసింగ్ బోర్డు, మహబూబ్నగర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డుకు సంబంధించినటువంటి ఓటర్లు కూడా ఇక్కడ ఓటు హక్కును నమోదు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి వరకు దాదాపుగా ఒక 15 నుంచి 20 ఓట్లు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఆ ఓట్లు కూడా కేవలం హౌసింగ్ బోర్డు కాలనీకి సంబంధించిన వారికి మాత్రమే. మిగతా అన్ని కూడా ఎవరు ఏదైతే ఎదిర గ్రామానికి సంబంధించిన వారు అంతా ఎవరైతే ఉంటారో వారెవరు కూడా ఓటు హక్కును అయితే నమోదు చేసుకోవట్లేదు. ఎవరు కూడా రావట్లేదు, ఓటు హక్కును వినియోగించుకోవట్లేదు. ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్నటువంటి అధికారులంతా కూడా ఈ అంశంపై కూడా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా ఓటు యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలనేటటువంటి విషయాన్ని కూడా ఓటర్లందరికీ కూడా చైతన్యపరుస్తున్న నేపథ్యంలో ఒక గ్రామం అంతా కూడా దాదాపుగా 3000 పైచిలకు ఓట్లు ఉన్నటువంటి గ్రామం అంతా కూడా మేము ఎన్నికలను బహిష్కరిస్తున్నామంటూ గత కొన్ని రోజులుగా తెలియజేస్తూ వస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అధికారులు మరి వారితో ఎంత మేర చర్చలు జరిపారో తెలియదు. కానీ ఏ ఒక్క ఓటర్ కూడా ఇక్కడ ఓటు హక్కును నమోదు చేసుకోవడానికి ముందుకు రానటువంటి పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. మహబూబ్నగర్ పట్టణానికి అతి సమీపంలో ఉన్నటువంటి ఎదిర గ్రామంలో ఈ పరిస్థితి చోటు చేసుకుంది. ఇంతేకాకుండా నాగర్ కర్నూలు పార్లమెంట్ సెక్టార్లోని మరో 2 గ్రామాల్లో కూడా ఇటువంటి పరిస్థితి ఎదురవుతుంది. అక్కడ కూడా మేము ఖచ్చితంగా మా ఓటు హక్కును నమోదు చేసుకోము, ఎన్నికలను బహిష్కరించి మా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామంటున్నటువంటి పరిస్థితి. నాగర్ కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి బల్మూర్ మండలం మైలారం గ్రామంలో కూడా అక్కడ మైలారం గుట్టపై అక్రమ మైనింగ్ జరుగుతుంది. ఈ మైనింగ్ ఆపివేయాలంటూ కూడా గత అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాము. అయినా కూడా అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు. అందుకే మేమంతా కూడా ఎన్నికలను బహిష్కరిస్తున్నామంటూ కూడా వారు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అక్కడ కూడా పోలింగ్ అయితే నమోదు కానటువంటి పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. మహబూబ్నగర్ పార్లమెంట్లో ఎదిర గ్రామము, అదేవిధంగా నాగర్ కర్నూలు పార్లమెంట్లో మైలారం గ్రామంతో పాటు చెంచుగూడెం, అమరగిరి చెంచుగూడెంలో కూడా ఓట్లనైతే వాళ్ళు బహిష్కరించినటువంటి పరిస్థితి. అమరగిరి చెంచుగూడెంలో కూడా 4 రోజులుగా కరెంట్ లేదు, చీకట్లో ఉంటున్నటువంటి పరిస్థితి. కనీస వసతులు కూడా ఏవి కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. అనేక సార్లు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా కూడా అధికారులు పట్టించుకోవట్లేదు. కాబట్టి మేము కూడా ఎన్నికలను బహిష్కరిస్తున్నాం అనేటటువంటి స్టేట్మెంట్ అయితే వారు ఇవ్వడం జరిగింది. చూస్తున్నాం, ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 3 గ్రామాలలో ప్రస్తుతానికైతే ఓటింగ్ని బహిష్కరిస్తున్నాం అనేటటువంటి నిర్ణయాన్ని తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పటి వరకు ఓటర్లు కూడా తమ ఓటు హక్కును నమోదు చేసుకునేందుకు పోలింగ్ కేంద్రాల వైపుకు వెళ్ళట్లేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాష్ట్రం అంతా కూడా ఓట్ల పండుగ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా తెల్లవారుజామునే లేచి 7 గంటల వరకు కూడా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి తమ ఓటును నమోదు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ 3 గ్రామాలు మాత్రం తమ ఓట్లను అయితే బహిష్కరించడం జరిగింది. తమ సమస్యలే ప్రధాన ఎజెండాగా, తమ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యంగా ఈ 3 గ్రామాలు అయితే ఎన్నికలను బహిష్కరించింది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఎదిర గ్రామంలో అయితే పూర్తిగా నిర్మానుష్య వాతావరణం కనిపిస్తుంది. అంతటా ఓట్ల పండగతో ఒక సందడి వాతావరణం కనిపిస్తే మాత్రం ఇక్కడ మాత్రం ఒక నిర్మానుష్య వాతావరణం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
ఇది ఇక్కడ తాజా పరిస్థితి. దాదాపుగా చాలా రోజుల నుంచి చెబుతూ వస్తున్నారు, స్టేట్మెంట్ ఇస్తూ వస్తున్నారు. అయినప్పటికీ కూడా అధికారులు వారి వద్దకు వచ్చారా, వారికి ఏం చెప్పారు, ఇప్పుడు ప్రస్తుతం వారి నిర్ణయం ఏంటనేది తెలుసుకుందాం. చెప్పండి, ఎందుకు మీరు ఎన్నికల్ని బహిష్కరించాల్సి వస్తుంది? బహిష్కరిస్తున్నామనే మాట చాలా రోజుల నుంచి చెప్తున్నారు. సో ఎన్నికలపై అవగాహన కల్పించేందుకు మీరు ఓటు వేయాలని చెప్పడానికి మీ దగ్గరికి ఎవరైనా అధికారులు వచ్చారా? ఏం చెప్పారు వారు? ఇప్పటి వరకు ఏ అధికారాలే. మాది ఎదుర గ్రామము, 4th వార్డ్ మున్సిపాలిటీ, మహబూబ్ నగర్. నా పేరు నర్సింహులు. మేము 54 రోజుల నుంచి దీక్ష చేస్తున్నాం ఇక్కడ. అధికారులు ఇంతవరకు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వచ్చి మీ గ్రామంలో సమస్య ఏంది, మీరు ఎందుకు ఈ దీక్ష చేస్తున్నారని ఒక్క అధికారి కూడా, ఒక్క రాజకీయ నాయకుడు కూడా వచ్చి పలకరించిన పాపాన పోలేదు. మాకు ఇక్కడ అమర్ రాజా ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుందంటే అక్కడ తిరుపతిలో ఎలగొడితే ఇక్కడ మన ఎదురులో వచ్చి 4వ వార్డులో వచ్చి వేస్తున్నారంటే ఇటు ఫ్యాక్టరీకి అందరం వ్యతిరేకమంటూ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు, ఆడపడుచు కానీ, మగపిల్లలు కానీ, పెద్దలు కానీ, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ అమర్ రాజా ఫ్యాక్టరీ పడినంత వరకు మనం నిరాహార దీక్షలు చేసుకుంటూనే ఉండాలి. ఒకవేళ ఎలక్షన్ వచ్చినా కూడా మనం ఎలక్షన్ బైకాట్ చేయాలి. మనం ఓట్లు స్వచ్ఛందంగా మనం ఓట్లు వేయకూడదు. వాళ్ళు ఎంత చెప్పినా, రాజకీయ నాయకులు కానీ ఎవరైనా చెప్పినా కూడా మనం ఓట్లు వేయకూడదని గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరం అనుకొని ఈరోజు అందరం కూడా ఓట్లు వేస్తలేము. కాకపోతే హౌసింగ్ బోర్డు ఓట్లు కొన్ని ఉన్నాయి, వాళ్ళకు కూడా వాళ్ళు కూడా ఇంతకుముందే చెప్పారు వాళ్ళు కూడా, మేము కూడా ఏమని. కాకపోతే వేస్తే అటు ఇటు ఒక 4-5 ఓట్లు హౌసింగ్ బోర్డు పడవచ్చు, కానీ ఎదురై మాత్రం ఒక్క ఓటు కూడా పడే ప్రసక్తే లేదు. ఎందుకంటే అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈరోజు తెలియజేస్తున్నారు. మీరు చెప్పండి, ఏంటి అసలు అమర్ రాజా కంపెనీ వల్ల ఏర్పడే ఇబ్బంది ఏంటి? ఎందుకు మీరు ఆ కంపెనీని వ్యతిరేకిస్తారు? సార్, నా పేరు వెంకటయ్య గౌడు. ఇంతకుముందు ఏం చెప్పినంటే ఐటీ పార్క్ వస్తుంది, ఇక్కడ మీ భూములు ఇవ్వండి అని చెప్తే భూములు ఇచ్చారు. అన్నీ మొత్తం ఎస్సీ బీసీల భూములే గుంజుకున్నారు. గుంజుకొని కూడా ఇప్పుడు ఏం చేసిండు, ఐటీ పార్క్ తెచ్చారు. అది అమర్ రాజా కంపెనీ తెచ్చారు. అమర్ రాజా కంపెనీ దేశంలోనే 3వ స్థానం అంట ఈ కంపెనీ. అంత పెద్ద కంపెనీ తెస్తే నీటిపల్లె, ఎదిరే, అంబడిపల్లె, అప్పన్నపల్లె, చిదాపల్లె 4-5 గ్రామాలకు చాలా భూమి పొల్యూషన్ అవుతుంది, వాటర్ పొల్యూషన్ అవుతుంది, గాలి పొల్యూషన్ కూడా అయ్యి మేము ఈ ఊళ్ళు మా తాతలు ముత్తాతలకి వెళ్ళి కూడా మేము ఉన్నాం. రేపు మేము అంటే మాకు ఇప్పుడు 65-64 నడుస్తున్నాయి కదా, మేము చచ్చిపోయినా మా పిల్లలు బతకాలంటే ఇంకా ఊళ్ళు విడిచిపెట్టిపోవద్దు. వద్దురా నాయన, ఈ ఓట్లని ఏగుది కలెక్టర్కి ఇచ్చినాము, ఎమ్మెల్యేకి ఇచ్చినాము, ఎస్పీలకు ఇచ్చినాము, ఎంఆర్ఓలకు ఇచ్చినాము, అన్ని దరఖాస్తులు ఇచ్చినాము. ఎవరు కూడా మనం పట్టించుకోలే సార్. ఈ 3 మున్సిపల్ సార్, మహబూబ్ నగర్, ఇక్కడ భూత్పూర్, దెర్చల, ఈ 3 గ్రామాల మధ్యలో మున్సిపల్ వేస్తారా? ఇది ఇంత పొల్యూషన్ కంపెనీ వేయరు. కానీ అధికారులు పట్టించుకోలేరు, ఎవరు రాజకీయ నాయకులు పట్టించుకోలేరు. మళ్ళీ ఈయన కరైన పెద్ద ప్రాజెక్టు, మళ్ళీ ఇక్కడ ఉదాహరణపున పెద్ద ప్రాజెక్టు, ఆ రెండుటి మధ్యలో ఈ ఈ అమర్ రాజా బ్యాటరీ కంపెనీ వేస్తారా సార్? ఎంత దారుణం అంటే కలెక్టర్ తోడుకోతే ఏమంటాడు, చట్టంగా మీ తోటి ఏమున్నాయి కాలాలు తీసుకురా అంటాడు. కలెక్టర్ ఒక పబ్లిక్ సేవ చేసే కలెక్టర్ ఇట్లా అంటే మేమేం ఉండాలన్నా, ఊరు విడిచిపెట్టిపోవాలన్నా, బతకాలన్నా ఏముంది. అందుకని మీరు ల్యాండ్ అక్విజిషన్ కూడా జరిగింది. ప్రస్తుతం మీరంతా కూడా భూమిని కంపెనీకి ఇచ్చేశారు. సో మీరు కంపెనీకి భూమిని ఇచ్చినప్పుడు అక్కడ అమర్ రాజా కంపెనీ వస్తుందని, దానివల్ల కాలుష్యం ఏర్పడుతుందని ముందే తెలియదు సార్. మాకు ప్రజాసేకరణ పెట్టింది సార్. పెట్టినప్పుడు ఏం చెప్పిండ్రు, అమర్ రాజా కాదు ఇది ఐటీ పార్క్ పెడతామని చెప్పారు. మేము ప్రజాసేకరణ కూడా కొందరు ఏమన్నారు, ఐటీ అమర్ రాజా కంపెనీ వచ్చేటట్టు బ్యాటరీ కంపెనీ అనే మాట అంటుంటే మేము మొత్తం వ్యతిరేకం చేసాం సార్. అది ప్రజాసేకరణ తీసుకురామని అప్పుడున్న కలెక్టర్ వెంకట్రావు వీళ్ళంతా వచ్చి కూడా తీసుకొస్తే మేము అది చేస్తే కూడా వాళ్ళు అంత చెప్పినా కూడా వినలేదు సార్. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వచ్చిండ్రు, అందరూ చెప్పినా కూడా ఎవరు చెప్పినా మేము 100 మంది పోయినాం వాడికి ప్రజాసేకరణకు. అప్పుడు చెప్తే కూడా వినలేదు సార్. మేము ఇది పడితే అమర్ రాజా కంపెనీ పడితే మా ఊరు 4-5 పల్లెలు మొత్తం లేచిపోవాల్సింది ఈ నుంచి. అందుకొరకే మేము ఓట్లు స్వచ్ఛందంగా, ఎదిరేలో ఒక ఓటు పడలేదు ఇంతవరకు, స్వచ్ఛందంగా బహిష్కరిస్తున్నాం సార్. ఎన్ని ఓట్లు ఉంటాయి మొత్తం? ఎదిర గ్రామం మొత్తం ఎన్ని ఓట్లు ఉంటాయి? ఈ 4th వార్డులో మొత్తం 3,300 చిల్లర ఉంటాయి సార్ ఓట్లు. ఈ అమర్ రాజా పొల్యూషన్ నుంచి మా ఎదిర గ్రామం మొత్తం, విలేజ్ మొత్తం 4th వార్డు మొత్తము వాటర్ పొల్యూషన్, వాతావరణ పొల్యూషన్ మొత్తం అవుతుంది. కాబట్టి దాని కొరకు మేము గత 50-60 రోజుల నుంచి నిరాహార దీక్ష ఇచ్చేస్తున్నాం. ఏ అధికారి కూడా రాలేదు. కలెక్టర్ కూడా విన్నవించుకున్నాము. విన్నవించుకుంటే ఈ అధికారులు, పోలీసులు దౌర్జన్యంగా ఇప్పుడు మమ్మల్ని ఇంటి ముందర నిలబడితే కూడా ఎలగొడుతున్నారు. మేము స్వచ్ఛందంగా ఎవరిని ప్రలోభ పెట్టకుండా, ఎలాంటి మీరు బెదిరింపులు లేకుండా ఓటు స్వచ్ఛందంగా మేమందరము
ఓటింగ్కు దూరంగా ఉంటున్నాం సార్. సో మీరు ఓటింగ్ని బహిష్కరిస్తున్నటువంటి విషయం జిల్లా కలెక్టర్కి కానీ ఆర్డీఓ గారికి కానీ వారందరికీ తెలిసేటట్టు చేశారా, లేకపోతే వారికి తెలియజేశారా? అందరికీ తెలియజేసాం సార్. గత 3 నెలల నుంచి తెలియజేసుకుంటున్నాం అందరికీ. కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చినాము, ఆర్డీఓ గారికి ఇచ్చినాము, ఎంఆర్ఓ గారికి ఇచ్చినాము, అందరికి ఇచ్చినాం సార్. అందరన్నారు వాళ్ళు అంటే ఓటు హక్కుపై పూర్తిగా జిల్లా యంత్రాంగం అంతా కూడా ప్రతి గ్రామం తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరు మీ ఓటును వేయాలనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ చైతన్యపరుస్తున్నారు. దాదాపు 3000 పైచిలకు ఓట్లు ఉన్నాయని మీరే చెప్తున్నారు. 3000 పైచిలకు ఓట్లను మేము వెయ్యము అంటే వారు ఏం చెప్పారు అధికారులు? ఏమన్నా ఇప్పటివరకు అయితే ఏ అధికారి రాలేదు మా దగ్గరికి. ఏమని కూడా ఏ అధికారి కూడా రాలేదు సార్. చెప్పలేదు, ఎవరు రాలేదు. ఎంఆర్ఓ రాలేదు, ఎవరు రాలేదు, ఇంతవరకు ఎవరు రాలేదు సార్. అనేక రాజకీయ పార్టీలు కూడా తిరుగుతున్నాయి. ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ప్రచారం కోసం తిరుగుతున్నారు. కాబట్టి 3000 పైచిలకు ఓట్లు ఉన్నటువంటి మీ గ్రామానికి ఏ అభ్యర్థి రాలేదా, ఏ రాజకీయ పార్టీ రాలేదా, మీకు మద్దతు తెలియజేయలేదా, ఏం జరిగింది అసలు? ఏ రాజకీయ పార్టీలు రాలేదు. మేమందరం స్వచ్ఛందంగా చూసినాం. కొంతమంది వచ్చిండ్రు, అయినా కానీ మీకు మద్దతు తెలుపుతామని చెప్పిండ్రు. కానీ ప్రచారం మాత్రం ఏ అధికార పార్టీ కూడా రాలేదు. అధికార పార్టీ రాలేదు, ఇతర పార్టీలు కూడా ఎవరు రాలేదు సార్. ఇప్పటివరకు అయితే ఎవరు రాలేదు. సో ఫైనల్గా మీ నిర్ణయం ఏంటి? అంటే దాదాపుగా సమయం 12 కావస్తుంది. ఇప్పటిదాకా కూడా గ్రామస్తులు ఎవరు ఓటు వేయలేదంటున్నారు. అధికారులు ఎవరన్నా దిగి వచ్చి మీ డిమాండ్ని మేము పరిష్కరిస్తామనేటటువంటి హామీ ఇస్తే మళ్ళీ మీరు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఇప్పటివరకు అయితే వేయకూడదని అనుకున్నాం సార్. ఏ ఒక్క అధికారి కూడా రాలేదు. ఇంకా ఎలక్షన్ ఎవరైనా వస్తే కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఎవరైనా వస్తే మీకు బ్యాటరీ గురించి, అమర్రాజా బ్యాటరీ కంపెనీ గురించి ఏమన్నా హామీ ఇస్తే ఇంకా ఆలోచన చేస్తాం సార్. సో అంటే హామీ అంటే ఎటువంటి హామీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? అమర్రాజా కంపెనీ కంప్లీట్గా ఈ నుంచి ఎత్తివేయాలని హామీ ఇస్తేనే మేమేమన్నా ఆలోచన చేసి ఓటింగ్కి పాల్గొనే అవకాశం ఉంటుంది. చూస్తున్నాం మొత్తంగా ఖచ్చితంగా అమర్రాజా బ్యాటరీ కంపెనీకి వ్యతిరేకంగానే మేము ఎన్నికల్ని బహిష్కరిస్తున్నాం. ఈ విషయాన్ని గత కొన్ని రోజులుగా అందరి దృష్టికి తీసుకెళ్తున్నాం. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా మా దగ్గరికి రాలేదు. 3000 పైచిలకు ఓట్లున్నటువంటి మా గ్రామంలో పూర్తిగా ఈ ఓట్లన్నీ కూడా బహిష్కరిస్తాం, ఎవరికి కూడా ఓటు వేయమనేటటువంటి స్టేట్మెంట్ ఇచ్చినా కూడా ఇప్పటి వరకు ఎవరు రాలేదు. ఇప్పటికైనా అధికారులు ఎవరైనా దిగి వచ్చి అమర్రాజా బ్యాటరీ కంపెనీపై మాకు ఒక స్పష్టమైనటువంటి హామీ ఇస్తే గ్రామస్తులంతా కలిసి మాట్లాడుకొని అప్పుడు ఓటింగ్లో పాల్గొనాలా వద్దా నిర్ణయించుకుంటామంటూ ఎదిర గ్రామస్తులు తెలియజేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.